హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను 5V ఫ్యామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మా పాపకి చెవులు కుట్టిస్తున్నామండి. సో ఆ పని మీద అయితే మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో ఈ వీడియోలో కనిపిస్తున్నది మా అక్క అండి, మా పెద్దక్క. సో మేము నలుగురు అమ్మాయిలము. అందులో మా పెద్దక్క ఇంకో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. తర్వాత నేను, నలుగురు అండి మేము అమ్మాయిలమే. సో మా అక్క తీసుకుని వచ్చాను, చెవులు కుట్టించుకుంటున్నాం అక్క రా అంటే మా అక్క వచ్చింది. ఇక్కడైతే పాపకి పెన్నుతో అయితే మార్క్ చేస్తున్నారు సెంటర్ పాయింట్ రావాలని. ఈ చెవులీలు అయితే మా అమ్మగారు చేయించారండి. సో పాపకైతే ఈ చెవులీలు మా అమ్మగారు చేయించి ఇచ్చారు. సో అవైతే కుట్టిస్తున్నాము చూడండి. సంతోషం మీరు వచ్చండి అక్కడ కింద ఉంటాను అంటున్నాడు. నేను బ్యాక్ వదిన ఎక్స్ప్రెషన్స్ తీయట్లేదు మా నువ్వు. అది అంతలా పెడుతుందో కళ్ళు అటు ఇటు తిప్పుతుంది. ఇక్కడ మా అక్కకి ఏదో అయిపోతుందని టెన్షన్లో మా తమ్ముడు. అదేంటి ఇప్పుడు ఏడుస్తుంది అక్క. మా ఆయన గారు ఎక్స్ప్రెషన్ చూడాలి ముందు అని అమ్మాయి కుట్టినప్పుడు. కుట్టాకడ నొప్పి ఇక్కడ అయిపోయింది. చెవులు చూపించుకోవాలి నువ్వు అందరికీ. పెట్టినప్పుడు నొప్పి రాలేదు మాయా, తర్వాత నొప్పి వచ్చింది. చెవులు చిట్టలి భలే ఉంది. ఇంకొకటే అయిపోయింది. బాగుంది. చెవులీలు కుట్టించడం అంటే ముందు నుంచే భయపడ్డారు మా ఇంట్లో. లేట్ చేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది అని. మా పెద్దోడు మా ఆయన గారు కూడా ఇద్దరు అలాగే అన్నారు. అది అన్నట్టు తగ్గట్టుగానే అది ఏడుస్తుంది, బాగా ఏడ్చేస్తుంది. ఇంకా తప్పదు కదా, కార్యక్రమం పూర్తి చేయించాలి. ఏడుస్తుంది అలాగే వదిలేయలేం కదా, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అయితే ఏడుస్తున్నా సరే ఇంకా మరి తప్పట్లేదు, చేసేస్తున్నాము. తర్వాత బుజ్జగిస్తున్నాము. సో చెవులు కుట్టే కార్యక్రమం అయితే పూర్తయిందండి. ఇక్కడైతే ఆయన అయితే చెవులు కుట్టేసిన తర్వాత కొద్దిగా వరుసగా అన్నం పొంగు పెట్టమంటున్నారు. అన్నం పొంగిన తర్వాత పొంగుతుంది కదండి, ఆ పొంగు చెవులకి, రెండు చెవులకి అంటించమంటున్నారు. అలాగే పప్పు పొంగు ఇలా అయితే పెట్టమని. మా అక్క అయితే ఇంకా చూడలేక పట్టేసుకుంది దాన్ని. సో ఇలా ఈ వీడియోలో అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. పాప ఏడుస్తుందని బాగానే. ఆ ఏడుపుని మరి చూడలేరండి, అసలే ముందే చెప్పేసరి. సో ఇదండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.